న్యూ ఇయర్ సందర్భంగా భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవగా ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ లోనే 1198 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల హెచ్చరికల్ని లెక్క చేయని మందుబాబులు తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనిఖీలు చేసిన పోలీసులు తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వాహనాల్ని సీజ్ చేశారు పోలీసులు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. పోలీసులు కొన్ని ఆంక్షల్ని విధించారు. అయినా కానీ ఆంక్షల్ని ఎవరూ పాటించకపోవడంతో వారిపై కేసులు ఫైల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై కేసుల్ని ఫైల్ చేయడం జరిగింది. పట్టుబడిన వాహనాలన్నింటినీ కూడా పోలీసులు సీజ్ చేశారు. అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం తెల్లవారుజాము వరకు భారీగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా మనం చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు పోలీసులు కంటిన్యూస్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు టెస్టులు. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ లో 1198 మందిపై ఈ కేసెస్ ని ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసుల హెచ్చరికల్ని లెక్క చేయకుండా మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు అర్ధరాత్రి.